ఉదయకాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకు దయచేశారు తండ్రి. మీరు రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు నాయన. ఎస్ లార్డ్. అయ్యా, ఈ రోజున సజీవులంగా మేము ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మాకున్న బలం కాదయ్యా, మాకున్న ధనం కాదు, మాకున్న శక్తి కాదు, మాకున్న సెక్యూరిటీ ఏది కాదు తండ్రి. కేవలం కూడా మీరు మాకు తోడై ఉండి సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్. యొక్క వాగ్దానాన్ని ప్రార్థనలు ఈ సమయంలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. వారు యోచన చేస్తున్న ప్రతిదీ ఈరోజు వారికి అనుగ్రహించండి తండ్రి. వారు దేన్నైతే కోరుకుంటున్నారో అది మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రభువా, మీ యొక్క ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క ఆశీర్వాదం ప్రతి బిడ్డపైన ఈ రోజున నింపమని, మీ యొక్క వెలుగును వారిపైన ప్రకాశింప చేయమని, వారికి అది స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రోజున ప్రార్థనతో వారు ప్రారంభిస్తుండగా వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగించండి తండ్రి. అయా, ఈ రోజు అంతటిలో వారికి రక్షణ సహాయమును మీరే అనుగ్రహించండి నాయన. చేస్తున్న ప్రతి పనిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి పనిలో దీవెనలను, ఆశీర్వాదములను దయచేయండి ప్రభువా. అయా, వారి పనులకు ఎవరు ఆటంకంగా ఉండకుండా, ఏ అడ్డులు లేకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించి ఫలించేలాగున, అభివృద్ధి చెందేలాగున కృపా సహాయం అనుగ్రహించండి. వారి పనుల్లో వారికి ఏ సమస్యలు రాకుండా, వారికి ఏ ప్రమాదాలు జరగకుండా కూడా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అయా, నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు నాయన. వారిని కూడా దీవించండి తండ్రి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. వారి యొక్క రిపోర్ట్స్ని బట్టి అడుగుతున్నాం, వారికి సానుకూలంగా అవి ఉండే కృప దయచేయండి. అయ్యా, నార్మల్ డెలివరీస్ దయచేయండి. ఆపరేషన్స్ విషయంలో ప్రతి ఆపరేషన్ కూడా నాయన ఫలింపజేయండి తండ్రి. విజయవంతంగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు తండ్రి. సరైన టైంలో అక్కడ ఉండే కృప దయచేయండి నాయన. వారు మంచిగా వాటిల్లో పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అవ్వి, సెలెక్ట్ అవ్వి మీకు సాక్షులుగా నిలబడే సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ప్రయాణాలను దీవించండి నాయన. అయా, ప్రతి ప్రయాణంలో మీ రక్షణ సహాయం దయచేయండి. మార్గమందు ఏ ప్రమాదం, ఏ సమస్య ఎవరిని ఏమి చేయకుండా మీరే భద్రపరచండి. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన, ఏ బిడ్డ ఎటువంటి లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. ఆర్థిక పరంగా వారిని అభివృద్ధి పరచండి. ఆర్థికంగా వారు ఉన్నత స్థానంలో ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ వృద్ధి కనపరచండి తండ్రి. అయా, వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు తొలగించి మంచి ఆరోగ్యంతో వారిని రోజంతను నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రతి ఒక్కరు కూడా సహనం కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి జీవించే కృప దయచేయండి. అయా, మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్. ముఖ్యంగా ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆలోచనల్లో తండ్రి మేము వెళ్ళిపోకుండా, ఎటువంటి పాపం మేము చేయకుండా అయ్యా మాకు సహాయం అనుగ్రహించమని, ఎవరి చేతుల్లో మోసపోకుండా ప్రతి బిడ్డకు మంచి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన సమస్తము మీ స్వాధీనంలోకి తీసుకోనండి. అయ్యా, మా ద్వారా మీ నామానికి ఈరోజు అవమానం కలగకూడదు నాయన. ఆ విధంగా మీరే మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా నాయన, ఈ రోజున ఎవరు కూడా అపవాది చర్యల్లోకి వెళ్ళిపోకుండా సహాయం దయచేయమని, బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, అయ్యా వారందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు తండ్రి. బర్త్డేలు చేసుకుంటున్నారు,
యానివర్సరీలు చేసుకుంటున్నారయ్యా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభువా, మేము మీ యొక్క బిడ్డలంగా ఉన్నాం నాయనా. కొందరికైనా అయ్యా మా మాటల ద్వారా, మా చేతల ద్వారా మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా, మీకు సాక్షులుగా నిలబడేవారిగా ఉండే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.